రైట్, ఫైన్. నేను యాడ్ చేసుకుంటాను. ఓకే. జీరా మనకి 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. అవి ఏంటంటే, వన్ ఈజ్ జీరా కోర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ జీరా ఎజైల్. సో మీ ఆర్గనైజేషన్లో ఎజైల్ యూజ్ చేస్తున్నారా? జేఎస్ఎం. ఎస్ సార్, యూజ్ చేస్తున్నారు. ఓకే. స్క్రమ్ బోర్డా, కాన్బాన్ బోర్డా? స్టార్టింగ్లో క్యాన్బాన్ యూజ్ చేశారండి. ఇప్పుడు స్క్రమ్ ఎజైల్ యూజ్ చేస్తానండి. ఓకే. స్క్రమ్. అండర్ ఎజైల్లోనే మనకి స్క్రమ్ బోర్డు, కాన్బాన్ బోర్డు ఉంటాయి. ఓకే. అవి మళ్ళీ ఓకే. నెక్స్ట్ క్లాస్లో యూజ్ చేసుకుందాం. ఇక్కడ ముందు దీని గురించి ఓకే. డీటెయిల్ మాట్లాడుకుని దాని గురించి వెళ్దాం. ఓకే. ఓకే. దీనికి మనకి జావా అనేది లాంగ్వేజ్ని యూజ్ చేసాం. ఈ పర్టిక్యులర్ ఈ అప్లికేషన్స్కి జావా యూజ్ చేసాం. ఎందుకు అంటే పర్టిక్యులర్గా జావా ఈజ్ ఏ రీయూజబుల్ టూల్ అండ్ వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు దట్ జావా, వీ కెన్ ఆపరేట్ ఇన్ టు దట్. విండోస్లోనే యూజ్ చేసుకోవచ్చు, మ్యాక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లైనెక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 3 ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఈ జావా అనేది సపోర్ట్ చేస్తుంది. జావా ఓకే. లాంగ్వేజ్ అనేది 3 ఆపరేటింగ్ సిస్టమ్స్కి మనకి సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ సి ప్లస్ ప్లస్, పైథాను ఇవి విండోస్లో ఆపరేటింగ్ పనిచేస్తుంది, మ్యాక్లో పనిచేయదు, మ్యాక్లో పనిచేస్తే పైథాన్లో లైనక్స్లో పనిచేయదు. సో ఈ ఓకే. మూడిటికి ఒక యూనిక్గా ఉంటుందని చెప్పి ఒక కాంబినేషన్ ఉంటుందని చెప్పి జావా లాంగ్వేజ్ మీద వాళ్ళు ఈ యాప్స్ని, ఈ లాంగ్వేజ్ అప్లికేషన్స్ని డెవలప్ చేశారు. పర్టికులర్గా ఓకే. ఎందుకు జావా లాంగ్వేజ్ అంటే పర్పస్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక నాసా కంపెనీ ఉంది. నాసా కంపెనీ ఒక రాకెట్ పంపించి చేసింది, కానీ ఫెయిల్ అయింది. కానీ నెక్స్ట్ ఓకే. పంపించేటప్పుడు దాంట్లో ఏదైతే వాళ్ళు సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తారో దాంట్లో కొన్ని ఎడిషన్స్ చేసి, లేకపోతే డిలీషన్స్ చేసి వాళ్ళు దాన్ని చేస్తారు. సో ఇదంతా ఓకే. ఏంటి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్రీవియస్ ఏదైతే వాళ్ళు సాఫ్ట్వేర్స్, ప్రోగ్రామింగ్స్ రాసుకున్నారో మళ్ళీ ఫస్ట్ నుంచి ఓకే. డెవలప్ చేయకుండా వీటిలో డెవలప్ చేసి యాడ్ చేసి పెడతారు. సో జావా అనేది అలాగా మనకి ఎడిషనల్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. రీయూజబుల్, అది రీయూజబుల్ లాంగ్వేజ్. ఓకే అండి. పర్టికులర్గా ఆ రీయూజ్ పర్పస్ గురించే జావాని మనకి ఇక్కడ ఈ అప్లికేషన్స్లో వాళ్ళు బిల్డ్ చేశారు యాప్స్ని. బికాస్ ఆఫ్ ఓకే మనకి అండి. కస్టమ్ ఫీల్డ్స్ కూడా నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ ఉంటాయి మీరు యాడ్ ఓకే అండి. చేసినప్పుడు. ఇవన్నీ కూడా సపోర్ట్ చేయడానికే ఈ జావా లాంగ్వేజ్ని యూజ్ చేశారు. ఓకే, ఓకే అండి. ఫైన్. ప్రజెంట్ మనకి ఇక్కడ ప్రాక్టీస్ పర్పస్గా నా దగ్గర ఒక డీబీ ఉంది, ఆర్కెల్ డీబీ. అది పంపిస్తాను నేను. మీరు అది ఓకే డౌన్లోడ్ అండి. చేసుకుని జావా కూడా పంపిస్తాను నేను. ప్రాక్టీస్ పర్పస్కి అది యూజ్ చేయండి. అది యూజ్ చేసి ఓకే. అసలు డీబీలో మనకి ఎలా స్టోర్ అవుద్ది, జావా ఎలా స్టోర్ చేస్తుంది, ఇవన్నీ కూడా మీకు నేను క్లియర్ కట్గా చూపిస్తా. ఓకే. ఓకే అండి. ఓకే. మీరు వాడే డీబీ ఏంటి, ఏడబ్ల్యూఎస్? దీనికి స్పెసిఫిక్‌గా లేదండి. క్లౌడా? ఐ మీన్ క్లౌడే అండి. ఓకే. క్లౌడ్ అయితే అస్లాష్ మెయింటైన్ చేసుకుంటాడు. డేటా సెంటర్ అయితే హ్మ్. మాత్రం మనం డీబీస్ మెయింటైన్ చేసుకుంటాం. ఓకే. యాక్చువల్లీ డేటా సెంటర్ యూజ్ చేస్తున్నారండి ఇక్కడ. ఓకే. డేటా సెంటరు. ఓకే. అయితే ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తారు. అంటే డేటా సెంటర్ ఉందని తెలుసు. బట్ స్పెసిఫిక్‌గా ఎజ్యూర్ గాని, ఏడబ్ల్యూఎస్ అయితే ఏం యూజ్ చేయట్లేదండి నేను ఇక్కడ. ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తారు. జెన్టెక్ అయితే ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తారు. అవునండి. ఓకే అండి. ఎందుకంటే కాన్ఫిగర్ చేసాం ఒకసారి. ఓకే. ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తారు. ఓకే హ్మ్. అండి. దాంట్లో మళ్ళీ 3 ఓకే. టైప్స్ ఉంటాయి మనకి. ఈసీ2 ఓకే అండి. అంటాం. ఈసీ2 అంటే హ్మ్. ఇది వన్ ఆఫ్ ద డీబీ. దాంట్లో మళ్ళీ సాసు, ప్యాసు అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ మనకి అప్లికేషన్స్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్తాను ఓకే మీకు. అండి. నో ఓకే. ప్రాబ్లమ్ లేదు. మీకు అదండి 1 బై 1 జీరా ఎక్కడి వరకు యూజ్ అవుద్ది, ఏడబ్ల్యూఎస్ అనేది వరకు నేను చెప్తా. నో ఇష్యూ. అదండి. సేమ్ ఇప్పుడు జెన్‌టెక్ ఎలా అయితే ఇస్తారో అలాగే నాకు అడ్వాన్స్ లెవెల్‌లో ఇవ్వండండి సరిపోద్ది. రైట్, ఫైన్. యాహ్! ఓకే. ఓకే, రైట్. జీరా మనకి ఇక్కడ జీరా కోర్ అనేది ఏంటంటే, దీంట్లో ఇప్పుడు హ్మ్. సపోజ్ మెట్రో ప్రాజెక్ట్ ఉంది. ఆ మెట్రో ప్రాజెక్టు ఇక్కడ ఏం చేస్తుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటాయి. ఓకే. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఈ మెట్రో స్టేషన్స్ డెవలప్ చేసే డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ జీరా కోర్లోకి వస్తాయి. అంటే ఇది ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ కింద జీరా కోర్ని యూజ్ చేస్తాం. జీరా ఎజైల్ అని ఓకే అండి. వచ్చేసరికి ఇవి సాఫ్ట్వేర్ కంపెనీసు, తర్వాత ఈ హ్మ్. రీసెర్చ్ ఆర్&డి చేసే కంపెనీస్ ఇవి జీరా ఎజైల్ యూస్ చేస్తాయి. జేఎస్ఎం ఏంటంటే ఓకే. జీరా సర్వీస్ మేనేజ్మెంట్. ఈ జీరా సర్వీస్ మేనేజ్మెంట్ పర్పస్ ఏంటంటే,
మీరు ఇప్పుడు ఒక యాపిల్ ఐఫోన్ కొన్నారు. మీకు ఒక కెమెరా ఇష్యూ ఓకే. వచ్చింది. కెమెరా ఇష్యూ వచ్చినప్పుడు ఓకే. మీరు కస్టమర్ కేర్‌కి ఫోన్ చేస్తారు. కస్టమర్ కేర్‌కో లేకపోతే కస్టమర్ కేర్‌లో ఎలా రీచ్ అవుతాం మనం? త్రూ టోల్ ఫ్రీ నంబర్, త్రూ ఈమెయిల్, త్రూ పోర్టల్, యెస్. త్రూ డైరెక్ట్ ఓఈఎం, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్‌మెంట్స్‌కెళ్ళి మనం రేజ్ చేస్తాం టికెట్స్. సో, ఆ టికెట్స్ ఓకే. అన్నీ రేజ్ చేసి త్రూ కంపెనీలో అవన్నీ సాల్వ్ చేస్తది. ఆ పార్ట్ వచ్చేసరికి జేఎస్ఎం యూజ్ చేస్తాం. ఓకే ఓకే. అండి. సో, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్‌లో మనం ఈ జీరా అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఓకే జీరా అండి. అనేది మనకి టోటల్‌గా అట్లాసియన్ కంపెనీ ప్రొవైడ్ చేసింది కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే అండి. ఫస్ట్ వన్ జీరా, సెకండ్ వన్ కాన్ఫ్లుయెన్స్, అండి. థర్డ్ వన్ క్రౌడ్, ఓకే అండి. ఫోర్త్ వన్ ఫిషై అండ్ క్రషబుల్, ఫిఫ్త్ వన్ బిట్బకెట్, ఓకే అండి. సిక్స్త్ వన్ బ్యాంబో. ఇవన్నీ అట్లాసియన్ ప్రొడక్ట్స్. దీంట్లో మనం ఓకే. మెయిన్‌గా నేర్చుకోవాల్సింది ఫస్ట్ 3 జీరా, కాన్ఫ్లుయెన్స్, క్రౌడ్. ఈ ఫిషై క్రషబుల్ నౌఎడేస్ ఎవరు యూజ్ చేయట్లే. ఇది ఒక వన్ ఆఫ్ ద చార్టింగ్ టూల్ ఇంటర్నల్ పర్పస్. సో, ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. బిట్బకెట్ అనేది ఏంటంటే బిట్బకెట్ ఈజ్ ఏ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఏ రివ్యూ టూల్ అది. బిట్బకెట్ ఈజ్ ఓకే ఏ అండి. రివ్యూ టూల్. సో, ఇప్పుడు ఏదైనా ఒక రిపాజిటరీ ఉంది. ఆ రిపాజిటరీ మనం బిట్బకెట్‌లోకి అప్‌లోడ్ చేసినప్పుడు అది మొత్తం చెక్ చేసి ఎక్కడైతే మనకి మిస్టేక్ ఉందో అక్కడ ఐడెంటిఫై చేస్తుంది. సో, ఇదొక ఓకే అండి. రివ్యూ టూల్. డెవలపర్స్ ఎక్కువగా ఓకే. యూజ్ చేస్తారు. దీనికి కాంపిటీటర్ వచ్చేసి గిట్‌హబ్. ఓకే అండి. ఇక్కడ బిట్బకెట్ అనేది లైసెన్స్ బేస్డ్. గిట్‌హబ్ అనేది ఓపెన్ సోర్స్. ఎందుకు మరి ఓపెన్ సోర్స్ ఉండగా ఓకే. మనం బిట్బకెట్‌ని యూజ్ చేస్తున్నాం? ఫర్ కాన్ఫిడెన్షియాలిటీ అండి. కరెక్ట్. సెక్యూరిటీ రీజన్స్. కరెక్ట్. కంపెనీ మనకి ఓకే. డెవలపర్స్ కొన్ని సాఫ్ట్‌వేర్స్‌ని బిల్డ్ చేస్తారు. అది ఓపెన్ సోర్స్ నుండి ఓకే. చెక్ చేస్తే అదేమవుద్ది? మన కంపెనీలో ఉన్న మనకి డెవలపర్స్ చేసిన కోడ్ అంతా కూడా మనం హ్యాకర్స్‌కి ఇచ్చినట్టు ఉంటుంది. అవునండి. సో, అందరికి పర్పస్ యూజర్స్‌కి ఆఫ్ అవైలబుల్. కాన్ఫిడెన్షియల్ పర్పస్ ఆఫ్ వి ఆర్ యూజింగ్ ద బిట్బకెట్. సేమ్ లైక్ ఓకే. బ్యాంబో. బ్యాంబో ఈస్ ఎ బిల్డ్ టూల్. సో, మనం కొన్ని ఏవైతే సాఫ్ట్‌వేర్స్ రాస్తామో ఒక 10,000 సాఫ్ట్‌వేర్స్‌ని అదొక ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేస్తుంది బ్యాంబో అనేది. సారీ, ఓకే అండి. ప్రోగ్రామ్స్‌ని ఒక సాఫ్ట్‌వేర్ కింద కన్వర్ట్ చేస్తుంది. మనం రాసే ఓకే అండి. థౌసండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌ని వన్ సాఫ్ట్‌వేర్ కింద కన్వర్ట్ చేసేది బ్యాంబో. ఓకే అండి. సో, అవేవేంటంటే గిట్ ఉంటాయి, ఎస్‌విఎన్ ఇలా బిట్‌బకెట్ యూజ్ చేసే ప్రోగ్రామ్ ఫైల్స్ ఇవన్నీ గూడా హ్మ్. మనకి బ్యాంబోలో ఒక సాఫ్ట్‌వేర్ కింద డెవలప్ అవుద్ది. ఇప్పుడు చంద్రయాన 3 ఉంది. ఇప్పుడు ఇండియా రేస్ చేసిన దాంట్లో ఒక డైరెక్షన్‌లో తిరగాలన్నా, లేతే ల్యాండ్ అవ్వాలన్నా వాళ్ళు 1000 లాక్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాసుంటారు కదా! అవన్నీ గూడా ఓకే. ఒక సింగిల్ సాఫ్ట్‌వేర్ కింద ఈ బ్యాంబో అనేది కన్వర్ట్ చేస్తుందనమాట. ఓకే అండి. సో, దిస్ ఈస్ ద అట్లాసియన్ ప్రొడక్ట్స్. జీరా అనేది అది. కాన్ఫిడెన్స్ అనేది మీకు ఐడియా ఉండుంటది ఆల్రెడీ. ఆ! కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ కూడా అదే యాహ్! కాన్ఫిడెన్స్ ఈస్ యూజ్డ్ ఫర్ డాక్యుమెంటేషన్ పర్పస్ యెస్. కదండీ! పర్పస్ కరెక్ట్. టు సేవ్ ఎనీ ఈజ్ ఏ ఆర్టికల్స్ ఆ! ఆర్ యాహ్! రైట్. కంపెనీ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎస్ఓడబ్ల్యూ, పీఓసీస్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దాంట్లో అవి హ్మ్. స్టోర్ చేసుకుంటారు. బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్‌గా ఉండడానికి. అందుకే ఇవన్నీ ఓకే. కూడా లైసెన్స్ బేస్డ్. జీరా ఈస్ ద అక్కడ మనకి 100% జీరా మొత్తం వరల్డ్ వైడ్‌లో టికెటింగ్ టూల్‌లో ఇది 70% ఆక్యుపై చేసింది మార్కెట్‌ని. మిగతా 30% ఓకే. ఈ సర్వీస్ నౌ, బగ్జిల్లా, ర్యాలీ, రెమిడీ, సేల్స్ ఫోర్స్ ఓకే. ఇవన్నీ కూడా ఓకే. ఇంక్లూడ్ అయినాయి. సో, జీరా ఓహ్! అయితే ఇది స్టాండర్డ్ యూజర్ టూలా ఫ్రెండ్లీ. అండి అయితే? సారీ? ఇది స్టాండర్డ్ టూలా అండి? యెస్. మ్యాక్స్ ఆఫ్ యెస్. ది హ్మ్. కంపెనీస్‌లో. ఇదొక ఓకే. యూజర్ ఫ్రెండ్లీ టూల్. ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవడానికి గానీ, మనకి ఓకే. ఈజీగా కొన్ని కొన్ని బిల్డ్ చేసుకోవడానికి గానీ, యాప్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి గానీ, జీరా అనేది వెరీ కంఫర్టబుల్ మనకిది. ఇదొక ఓకే వన్ అండి. ఆఫ్ ద రీజన్ ఏంటంటే, జీరాని ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తున్నారంటే, ఇది 24/7 సపోర్ట్ ఇస్తుంది. 365 డేస్ 24/7 సపోర్ట్ ఇస్తుంది. మిగతా ఓకే అండి. టూల్స్ స్పెసిఫిక్ టైమ్‌లో తప్ప, మిగతా టైం ఎక్కడా కూడా ఇది సపోర్ట్ ఇవ్వదు.
అందుకే ఇది ఓహ్! ఎక్కువగా యూజర్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మనకేమైనా ఓకే. ప్రాబ్లమ్ వచ్చి కస్టమర్ సపోర్ట్‌కి రైజ్ చేస్తే టికెట్ వాళ్ళు వితిన్ 1, 2 అవర్స్, 3 అవర్స్‌లో మనకి మెయిల్ ఐ మీన్ రిప్లై ఓహ్! వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. ఓకే. వండర్‌ఫుల్ మీకు అండి. ఎగ్జాంపుల్ కింద ఇదిగోండి ఇప్పుడు ఇదే ఉంది. నేను రేస్ చేశా. మార్నింగ్ రేస్ చేశాను ఒక టికెట్ గురించి. రేస్ ఓకే చేస్తే అండి. వాళ్ళు వితిన్ సెకండ్స్‌లో మనకి వితిన్ 2 అవర్స్, 3 హ్మ్. అవర్స్‌లో మనకి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు నాకు ఎసెట్ డౌట్ ఓకే. వచ్చింది ఒకటి. ఒకటి స్పేస్ ఓకే నాది అండి. ఎసెట్స్ 1,00,000 యూజ్ చేసేసాం. హ్మ్. సో, ఆ 1,00,000 కాకుండా నాకు ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. సో, దానికి నేను అడిగాను. ఏం అడిగానంటే ఇలా క్లియర్‌గా మొత్తం మెసేజ్ పెట్టి నాకు ఇలాగా అయిపోయింది. యూజిబిలిటీ అవుతుంది. అయిపోయింది. హ్మ్. సో, దానికి సొల్యూషన్ ఏంటి? అంటే వాళ్ళు ఇలా చెప్పారు. హోప్ యూ ఫాంటాస్టిక్ ఫ్రైడే. అవర్ ఔట్‌స్టాండింగ్ దట్ యూ ఆర్ వాంట్ టు ఇంక్రీజింగ్ అసెట్ యూ హ్మ్. కెన్ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ అసెట్స్ యాస్ ద స్టెప్స్ టు గ్లైడ్ అని జస్ట్ ఒక ఆర్టికల్ ఇచ్చేసారు. ఈ ఓకే. ఆర్టికల్‌లో మనం అది యూజ్ అవుతుందో చూసుకొని ఓకే. దాన్ని బట్టి ఈళ్ళు చెప్పే స్టెప్స్ మనం చేసుకోవచ్చు. ఇందుకే ఇవాళ ఈవెన్ మనకి ఓకే. ఫ్రైడే అయినా, సాటర్‌డే అయినా వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. ఓకే అండి. నేనెప్పుడు మా ఈవినింగ్ 5:44కి పీఎంకి టికెట్ రేస్ చేస్తే 1 అవర్‌లో వచ్చేసింది నాకు. ఓకే అండి. పర్పస్ అది. అందుకే ఇది జీరా ఈజ్ ఎ సపోర్ట్ బై 24/7, 365 డేస్ కంపేర్ టు అదర్ ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫార్మ్స్. ఓకే అండి. హ్మ్. అండ్ గెట్ లేదా లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ ఎవ్రీ ప్రోగ్రామ్స్. మనకి లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఎవ్రీ ప్రోగ్రామ్స్ కూడా క్లియర్ కట్‌గా ఇది అప్డేట్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో, ఓకే అండి. కాన్ఫిడెన్స్ మీన్స్ వి విల్ క్రియేట్ ఇన్ దట్ స్పేసెస్, పేజెస్ ఫర్ ద సెక్యూర్ మైగ్రేషన్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీథింగ్. మనకు కొంచెం మైగ్రేషన్ ఇన్ఫర్మేషన్ అయినా, మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేషన్ అయినా, ఏదైనా సరే కాన్ఫిడెన్స్‌లో స్టోర్ ఓకే. చేసుకుంటాం. ఈ క్రౌడ్ అనేది ఏమైనా ఐడియా ఉందా? లేదండి. నాకు క్రౌడ్ గురించి తెలీదు. ఫిష్ ఐ అండ్ క్రూషిబుల్ ఇప్పుడే విన్నాం నేను. ఓకే. ఫిష్ ఎయిర్ క్రషబుల్ ఈస్ ద చార్టింగ్ పర్పస్. ఇంటర్నల్ చార్టింగ్ పర్పస్ అట్లాషన్ ప్రొవైడ్ చేసింది. కానీ ఎవరు వాడట్లేదు. మన ప్రైమరీ ఓకే. వచ్చి ఓన్లీ జీరా, కాన్ఫ్లుయెన్స్, క్రౌడ్. ఇవి సెకండరీ కింద ఓకే. వస్తాయి. ఈ బిట్ బకెట్, బ్యాంబో. ముందు ప్రైమరీ బాగా నేర్చుకున్నాక అప్పుడు ఈ సెకండరీ వరకు ఓకే వెళ్తాం. అండి. బిట్ బకెట్, బ్యాంబో. ఎందుకంటే బిట్ బకెట్, బ్యాంబో ఎక్కువగా రేర్ కేసెస్ అన్నమాట. ఒక 5 ఇయర్స్‌కి ఒకసారో లేదా 6 ఇయర్స్‌కి ఒకసారో మనకి ఇవి యూజ్ అవుతాయి తప్ప కంటిన్యూయస్‌గా ఓకే. మనకున్న ఆర్గనైజేషన్‌లో ఇవి యూజ్ అవ్వవు. ఓకే. సో, ఓకే అండి. క్రౌడ్ అనేదేంటంటే పర్పస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఎనీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద lakhs of students are applying for the jobs, right? So whatever యెస్. their names, phone numbers, address, వాళ్ళ మార్క్ లిస్ట్ ఇవన్నీ కూడా మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే. ఓకే అండి. ఒక ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాం. ఐ మీన్ ఒక కాలేజ్‌కెళ్ళాం. అక్కడ 20,000 స్టూడెంట్స్‌ని మనం హైర్ చేసుకున్నాం. ఈళ్ళ డేటా అంతా కూడా అప్పుడేం చేస్తారు హెచ్ఆర్సు ఒక మెయింటైన్ చేస్తారు. ఒక ఏడీలో గానీ, అజూర్‌లో గానీ, ఎల్‌డాప్‌లో గానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డీబీస్‌లో వాళ్ళు డేటాను స్టోర్ చేసుకుంటారు. స్టోర్ ఓకే అండి. చేసుకున్నాక వాళ్ళు ఇంటర్వ్యూకి అన్నీ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అవుతారు. ఒక 20,000 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. మనకి ఓకే అండి. జీరాలో ఒక యూజర్‌ని క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఎగ్జాంపుల్ యూజర్‌ని క్రియేట్ చేయడానికండి? ఆ! ఓకే. యూజర్‌ని క్రియేట్ ఇన్ ద సెన్స్ లైక్ న్యూ యూజర్‌ని క్రియేట్ యాహ్! చేయడం న్యూ లేదా యూజర్, న్యూ యూజర్‌ని యూజర్, యాక్టివ్ న్యూ డైరెక్టరీ యూజర్, న్యూ యూజర్. లైక్ ప్రాబబ్లీ ఓ 5-10 మినిట్స్ అండి. ఓకే. రఫ్‌గా ఒక 2 మినిట్స్ అనుకుందాం. ఆ! ఓకే అండి. యాహ్! ఓకే. 2 2 మినిట్స్. మినిట్స్, 2 మినిట్స్‌లో ఒక యూజర్‌ని హ్మ్. క్రియేట్ చేయడం పాసిబుల్ అవుతది మనకి జీరాలో. ఓకే. అవునండి. సో, 20,000 మెంబర్స్‌కి 2 మినిట్స్ చొప్పున ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుందండి. లైక్ 20,000 ఇంటూ 2 మినిట్స్ అంటే ప్రాబబ్లీ 1 అవర్‌కి మనకి ఎట్లా లేదన్నా 30 మెంబర్స్‌ని యాడ్ చేయగలం. అంతేనా? అవునండి. అవును. 30 మెంబర్స్ అంటే 8 అవర్స్ డ్యూటీలో మనం ఎంతమందిని యాడ్ చేయగలం? 240 మెంబర్స్‌ని యాడ్ చేయగలం. 240. హ్మ్. పర్ అవును. వీక్‌కి 1000 మెంబర్స్. అవునండి. అంటే 20,000 20 యూజర్స్‌ని వీక్స్ క్రియేట్ చేయడానికి కావాలి. ఎంత టైం పడుతుంది? 20 వీక్స్. అప్పటి వరకు మనం వాళ్ళ సాలరీ ఇచ్చి పే ఉంచగలమా? లేదండి. వాళ్ళని బెంచ్‌లో కూడా పెట్టలేం. అవునండి. ఎందుకంటే న్యూ జాయినీస్ వాళ్ళకి ప్రాజెక్ట్ అసైన్ చేయడానికి ఉండదు. రైట్సే క్రియేట్ అవ్వలేదు. వీళ్ళకి 20 వీక్స్ మనం పేమెంట్ ఇచ్చి ఉంచగలమా? లేదండి. సో, దే ఆర్ ఇంట్రొడ్యూస్ జీరా ఇంట్రొడ్యూస్ ఏ క్రౌడ్.
అందుకే ఇంత టైమ్ లాగ్ అవుతుందని జీరా ఏం చేసిందంటే క్రౌడ్ అనే సాఫ్ట్‌వేర్‌ని తీసుకొచ్చింది. ఈ హెచ్ఆర్స్ ఓకే అండి. ఇనిషియల్‌గా ఏదైతే క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో డేటాని వాళ్ళు తీసుకుంటున్నారో, వాళ్ళంతా స్టోర్ చేస్తున్నారో, ఓకే. ఆ డేటాని ఈ జీరాతో ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఓకే చేసి అండి. ఆ డేటా అంతా కూడా క్రౌడ్‌లో స్టోర్ చేసిన తర్వాత క్రౌడ్ నుంచి జీరాకి ఇంటిగ్రేషన్ చేస్తాం అన్నమాట. ఇంటిగ్రేషన్ చేసిన ఓకే దగ్గర అండి. నుంచి వితిన్ 5 మినిట్స్‌లో 20,000 యూజర్స్ క్రియేట్ అయిపోతారు. ఓకే అండి. సో, దట్ ఈస్ ద పర్పస్ వి ఆర్ యూజింగ్ ద క్రౌడ్. ఈ క్రౌడ్. క్రౌడ్ సాఫ్ట్‌వేర్ అనేది మొత్తం అంతా ఒక వన్ ఆఫ్ ద డీబీ అనమాట. ఆ డీబీలో మనం ఓకే అండి. మొత్తం యూజర్స్‌ని క్రియేట్ చేసుకుంటాం. అంటే ఎప్పుడు ఇనిషియల్‌గా ఆళ్ళు మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు, అప్పుడు హెచ్ఆర్స్ అంతా డేటా స్టోర్ చేసుకుంటారు. ఆ స్టోర్ చేసుకున్న ఓకే. డేటాని జీరాతో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి యూజర్స్ ఓకే అండి. ఎట్ ఏ టైమ్ క్రియేట్ అయిపోతారు 20,000 మెంబర్స్. ఓకే అండి. 20 వీక్సల్లా మనకి వితిన్ 5-10 మినిట్స్‌లో క్రియేట్ అయిపోతారు. సో, ఓకే దట్ అండి. ఈస్ ద థింగ్ ఆఫ్ క్రౌడ్. క్రౌడ్ పర్పస్ అది. ఓకే అండి. ఓకే. జీరా ఎజైల్ అనేదేంటంటే, ఇక్కడ మనకి స్క్రమ్ బోర్డ్, కాన్బాన్ బోర్డ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ యూ ఆర్ ద వన్ ఆఫ్ ద జీరా అడ్మిన్. పర్ ఓకే డే అండి. యూ ఆర్ యువర్ స్క్రమ్ మాస్టర్, వాటెవర్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ అసైనింగ్ యూ 5-10 టికెట్స్. In ఓకే the అండి. whole week, they maintain some time for you. Per ticket, ఓకే they అండి. given various 2 story points or 3 story points as per your convenient. Story points ఓకే ఐడియా అండి. ఉందా? లేదండి. రైట్. ఓహ్! యాహ్! మీకిచ్చే స్టోరీ పాయింట్స్ టైమ్‌ని, ఇన్ ద సెన్స్ మీకిచ్చే టైము, ఒక్కొక్క టికెట్ మీరు ఓకే అండి. రిజర్వ్ యాహ్! చేయడానికి ఇచ్చే టైమ్‌ని స్టోరీ పాయింట్ అంటాం. ఓకే అండి. ఓకే. ఇప్పుడు సపోజ్ మీకు స్ప్రింట్ ఒకటిచ్చారు. మనకిక్కడ స్ప్రింట్స్ అని ఓకే. ఉంటాయి. ఎజైల్ మెథడాలజీలో స్క్రమ్ బోర్డ్ అయితే స్ప్రింట్స్ ఉంటాయి. ఆ ఓకే స్ప్రింట్స్ అండి. అనేది యాస్ పర్ ద ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే కొంతమంది 7 డేస్ పెట్టుకుంటారు. కొంతమంది 15 డేస్ పెట్టుకుంటారు. కొంతమంది 1 మంత్ పెట్టుకుంటారు స్ప్రింట్‌ని. ఆ స్ప్రింట్ ఓకే. పెట్టి ఆ పర్టిక్యులర్ యూజర్‌కి కొన్ని టికెట్స్ అసైన్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక ఓకే. కంపెనీ 5 డేస్ స్ప్రింట్ మెయింటైన్ చేస్తుంది. దాంట్లో ఒక 5 టికెట్స్ ఇచ్చింది. అంటే పర్ డే ఒక టికెట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఓకే అండి. మీకు ఆ 5 డేస్‌లో ఇచ్చిన స్ప్రింట్స్ మీరు కంప్లీట్ చేశారా లేదా? కంప్లీట్ చేయకపోతే ఓకే. దానికి పర్టిక్యులర్ రీజన్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఈ స్క్రమ్ కాల్‌లో గాని, ఓకే. స్టాండ్ అప్ కాల్‌లో గాని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆ పర్టిక్యులర్ ఓకే. రీజన్ దానికి మ్యాచ్ అవుతూనే వాళ్ళు మిమ్మల్ని అది నెక్స్ట్ స్ప్రింట్ మూవ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. లేదు అంటే ఓకే. రెడ్ మార్క్ పెట్టేస్తారు. హి ఈస్ నాట్ డూయింగ్ ద ఓకే. హిస్ టైమ్ ఇన్ ద ఇన్ టైమ్ అని చెప్పేసి వాళ్ళు ఒక నోట్ చేస్తారు. డెడ్‌లైన్‌లో ఇది కూడా మనకి వర్క్ అవ్వట్లేదు. పెర్ఫార్మన్స్‌లో హ్మ్. ప్రాబ్లమ్ అవుతది. ఓకే అండి. That's why they are maintained into the sprints. Organizations maintain in the sprints because of in that particular sprints they have to complete their tickets whatever assigned by the management. If ఓకే you అండి. have a valid reason, then fine. Otherwise, they can't accept into the next next sprint. ఓకే అండి. ఎలా మూవ్ చేస్తాం ఏంటి అనేది మీకు ఆ ఎజైల్ మెథడాలజీ వచ్చినప్పుడు చెప్తాను నేను. స్టోరీ పాయింట్స్ ఓకే అంటే అండి. ఏంటి? అవి ఎలా అసైన్ చేస్తాము? ఎక్స్‌ప్లనేషన్ ఏమి ఇవ్వాలి? స్టాండప్ కాల్‌లో ఎందుకు ఎందుకు పెండింగ్ ఉందని ఇయన్నీ మనం ఎక్స్‌ప్లనేషన్ జీరా అడ్మిన్ ఇవ్వాల్సిందే స్క్రమ్ కాల్‌లో. ఓకే అండి. మీకు ఓకే. ప్రాజెక్ట్ మేనేజరా? స్క్రమ్ మాస్టర్ ఉన్నాడా? మాకు స్క్రమ్ మాస్టర్ లేరండి. ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారండి. ప్రాజెక్ట్ మేనేజరే. ఓకే. డైరెక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా రిపోర్ట్ ఇవ్వాలి. ఓకే. ఫైన్. అవునండి. ఓకే. స్టాండప్ కాల్స్ రోజు జరుగుతాయా? 2 డేస్‌కి ఒకసారా? మాకు యాక్చువల్‌గా మొన్నటి వరకైతే ట్యూస్‌డేస్ అండ్ ఐ మీన్ 2 డేస్ ఎ వీక్ జరిగేదండి. ట్యూస్‌డే అండ్ థర్స్‌డేస్. సో, హ్మ్. 30 మినిట్స్ ఉండేది. ఇప్పుడు 15 మినిట్స్ చేసి స్ప్రింట్ కాల్ ఒకటి 1 అవర్ పెట్టారు. 2 వీక్స్‌కి ఒకసారి. ఓకే. 2 వీక్స్ 15 డేస్‌లో స్టాండప్స్ ఇలా పెడుతున్నారు. పెట్టి ఆ స్ప్రింట్ కాల్ అలా పెట్టారండి. ఓకే. 14 డేస్. అవునండి. సో, స్క్రమ్ అంటే లైక్ స్ప్రింట్ ప్లానింగ్ కదండీ! నేను అది చెప్తా. కొంచెం మీకేంటంటే ఓకే. స్క్రమ్ము, కాన్బాన్. ఈ వర్డ్స్ ఎందుకు అంటే స్క్రమ్ అనేదేంటంటే ఒక ప్రాజెక్ట్ వితిన్ టైమ్‌లో కంప్లీట్ అవుద్ది. పర్ఫెక్ట్‌గా టైమ్‌లోనే కంప్లీట్ అవుద్ది. ఇప్పుడు సపోజ్ మీ ఎగ్జాంపుల్ ప్రకారం ఇప్పుడు మెట్రో అనేది స్టార్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ ఎన్నాళ్ళలో ఓకే. కంప్లీట్ అవుద్దని మీరనుకుంటున్నారు? మెట్రో అనేది ఇలా రైల్వే ప్రాజెక్ట్ కదండీ మీరు చెప్పేది? అవును. మీకు లైక్ ఆహ్, 3 ఇయర్స్. 2 ఇయర్స్. ఆ! సో, యూ నో. సో, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ యూ నో. యెస్ అండి. మీకు ఆ టైమ్ పర్టిక్యులర్‌గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఎన్నాళ్ళలో కంప్లీట్ అవుద్దో మీకు కరెక్ట్‌గా తెలుసు.
అవునండి. సో, అలాంటి తెలిసిన వాటిని స్క్రమ్ అంటాం. ఓకే. ఓకే. సో, పర్ఫెక్ట్ అండి. యూ నో హౌ మచ్ టైమ్ నౌ ఇట్ విల్ బి టేక్ ఫర్ దట్ వర్క్ ఇట్ విల్ బి కంప్లీటెడ్. ఓకే అండి. సో, డెడ్‌లైన్ టైమ్. యాహ్! యాహ్! అప్పుడు ఆ పర్టిక్యులర్ టైమ్ మీకు తెలిసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు స్క్రమ్ కింద క్రియేట్ చేయాలి. ఓకే అండి. కాన్బాన్ అంటే ఏమైనా ఐడియా ఉందా? కాన్బాన్ అంటే లైక్ కమ్ అండ్ గో. లైక్ టాస్క్ ఇవ్వడం అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ గోయింగ్. కాదు. ఓకే. కాన్బాన్ అంటే యూ డోంట్ నో హ్మ్. వెన్ ఇట్ విల్ బి కంప్లీటెడ్. ఓకే అండి. సో, లైక్ ఇప్పుడు హెచ్ఐవి మెడిసిన్ తీసుకోండి. లేతే క్యాన్సర్ మెడిసిన్ తీసుకోండి. ఇప్పుడు దాకా ఆ మెడిసిన్ ఎప్పుడు కంప్లీట్ అవుద్దో వాళ్ళకే తెలీదు. ఓకే అండి. సో, వి డోంట్ నో వెన్ ఇట్ విల్ బి కంప్లీటెడ్. అది ఎప్పుడవుద్దో తెలీదు పర్ఫెక్ట్ అండి. మనకి. ప్రాజెక్ట్ గోయింగ్ ఆన్. వెళ్తూ ఉంటది ఓకే తప్ప అండి. ఎప్పుడైతే అప్పుడు అవుద్ది అంతే. సో, ఇంకా ఓకే అండి. స్టిల్స్ ఆర్ అండ్ డి జరిగే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కాన్బాన్ కింద హ్మ్. క్రియేట్ చేస్తారు. యాహ్! మాది క్యాన్‌బాన్ అండి ప్రెజెంట్. ఆ! ఎందుకంటే మీది లైవ్ ప్రాజెక్ట్. ఎప్పుడు అవుద్దో ఎవరికీ తెలీదు కాబట్టి, అవునండి. ఎప్పుడైతే అప్పుడు అవుద్దని చెప్పి కాన్బాన్ క్రియేట్ చేసుంటారు. యెస్ అండి. అవునండి. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. మనకి పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఇప్పుడు మీరు టీసీఎస్ గాని, కాగ్నిజెంట్ గాని, క్యాప్‌జెమినీ గాని ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఒక కంపెనీ ఎప్పుడూ కూడా కంటిన్యూ‌గా వాళ్ళెళ్ళరు. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలాగా వాళ్ళు కాంట్రాక్ట్ పెట్టుకుంటారు. ఓకే అండి. మీకు ఐడియా ఉందా? ఇప్పుడు సపోజ్ ఆ! ఒక ఐడియా ఉందండి నాకు. హ్మ్. ఇన్ని ఇయర్స్ పెట్టుకొని కాంట్రాక్ట్ అవగొట్టేయాలని ఉంటది పెట్టుకుంటారు. కదా! ఎందుకు యాహ్! మెయింటైన్ చేస్తారు అది ఐడియా ఉందా? ఇప్పుడు అంటే బడ్జెట్ ఈ కరెక్ట్. టైంకి ఇది అయిపోవాలని ఉంటది కదండీ కరెక్ట్. పైనుంచి. కరెక్ట్. అంతే. అంతే. యాహ్! అదే కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అదే హ్మ్. మీరు కంటిన్యూ చేసారనుకోండి, మనం డిమాండ్ హ్మ్. చేస్తాం. ఓకే. మాకు హ్మ్. మీకింత వర్క్ ఇస్తున్నాము. సో, నెక్స్ట్ ఇయర్ ఇంత హైక్ చేస్తాం అని చెప్పి మనం డిమాండ్ చేస్తాం. హ్మ్. ఆహ్, దాని అవునండి. నుంచి తప్పించుకోవడానికి ఈళ్ళేం చేస్తారంటే, అదే బడ్జెట్‌తో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ మారతారు తప్ప, ఎక్కడ కూడా హ్మ్. కాన్స్టెంట్‌గా ఒక కంపెనీని మెయింటైన్ చేయరు కూడా ఎవరు కూడా. అవునండి. ఈ మీ సపోజ్ ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఉంది. ఈ టీసీఎస్ కంపెనీ ఏం చేస్తది? ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ గాని, లేతే అమెరికాలో ఉండే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ గాని ఎక్కువగా తీసుకుంటది. ఎందుకంటే సర్టెన్ పీరియడ్‌లో అయి కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ వదిలేస్తారు. మళ్ళీ తీసుకుంటే మళ్ళీ వదిలేస్తారు. సో, ఇయన్నీ అవునండి. కూడా వాళ్ళు స్క్రమ్ కింద క్రియేట్ చేసి, ఏదైతే కంటిన్యూ కింద ఉంటుందో వాళ్ళు ఇప్పుడు మన జీరా ఉంది. మన జీరో టికెట్ అవునండి. కంటిన్యూయస్‌గా వస్తానే ఉంటాయి. దానికి నెవర్ ఎండ్ అవునండి. ప్రాసెస్. పర్టిక్యులర్ టైమ్ అంటూ ఉండదు. ఎప్పుడు ఎండ్ అవుద్దనేది. అవునండి. సో, మనం అవునండి. మనం చేసే ప్రాజెక్ట్ అన్నీ కూడా కాన్బాన్ కింద క్రియేట్ చేసుకుంటాం. వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఓకే. మనకి టికెట్స్ అసైన్ చేసేవాళ్ళు కాన్బాన్ కింద ఓకే. క్రియేట్ చేసి దాంట్లో టికెట్స్ అసైన్ చేస్తారు. ఓకే అండి. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అది. ఓకే అండి. సో, అది కాన్బాన్. స్క్రమ్ అనేది ఏంటంటే పర్టిక్యులర్ టైమ్‌లో కంప్లీట్ అవుద్ది. ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ అనేది స్క్రమ్. ఓకే అండి. We don't know పర్ఫెక్ట్. when it will be completed for that project. Those projects we will be created as a Kanban. ఓకే అండి. That is the exact meaning. ఓకే అండి. పర్ఫెక్ట్. ఓకే. రైట్. ఇంకా ఓకే. ఇంకేమున్నాయి బేసిక్స్? ఒక్క డౌట్ ఉందండి. అడగొచ్చండి? హుహు. యాహ్! సో, జీరా కోర్, జీరా ఎజైల్, జేఎస్ఎంలో చెప్పారు కదండీ! హ్మ్. వీటిలో ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా! అదొక్కసారి మళ్ళీ చెప్తారా? మైక్రో స్టేషన్ ఎలక్ట్రిసిటీ ఆర్&డి ఏవో చెప్పారు. రైట్. అదొక్కసారి చెప్పండి. ఓకే. ఇప్పుడు హ్మ్. జీరా ఎజైలే తీసుకుందాం. ఓకే అండి. మెట్రో స్టేషనే తీసుకుందాం. మెట్రో ప్రాజెక్టే తీసుకుందాం. ఓకే అండి. ఓకే. సో, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ 3 ఇయర్స్‌లో కంప్లీట్ అవుద్దని మీరు చెప్పారు. ఓకే అండి. అయిపోయింది. అలాంటి వాటన్నిటిని జీరా ఎజైల్ క్రియేట్ చేస్తాం. స్క్రమ్ కింద క్రియేట్ చేస్తాం. జీరా ఎజైల్‌లో స్క్రమ్ కదండీ! జీరా ఎజైల్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. స్క్రమ్, ఓకే. కాన్బాన్. ఓకే అండి. ఈ రెండిటిని కలిపి ఎజైల్ అంటాం. ఓకే అండి. ఎజైల్ మెథడాలజీ. ఆ! ఓకే అండి. ఎజైల్ మెథడాలజీ అంటాం. దీన్ని ఓకే అండి. మనకి ఎజైల్ మెథడాలజీ జీరాలో లేనప్పుడు వాటర్ ఫ్లో మెథడాలజీ వాడేవాళ్ళు. ఓకే అండి. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. ఓకే. సో, ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు స్క్రమ్ బోర్డ్‌ని వాడతారు. మెట్రోది. ఓకే అండి. ఈ జీరా కోర్ అనేదేంటంటే, ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్స్‌లో మనకి డిఫరెంట్, డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. ఒకళ్ళు పిల్లర్స్ ఓకే అండి. కన్‌స్ట్రక్షన్ చేసే డిపార్ట్‌మెంట్ ఒకటి. ఓకే అండి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ చేసేదొకటి. ఈ కరెంట్ ఓకే అండి. పోల్స్ ఏసే డిపార్ట్‌మెంట్ ఒకటి. ఈ మెట్రో ఓకే. స్టేషన్స్‌ని బిల్డ్ చేసే డిపార్ట్‌మెంట్ ఒకటి. ఇలా డిఫరెంట్, డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి కదా! వీటన్నిటిని ఓకే అండి. కలిపి వాటిని మానిటర్ చేసేది జీరా కోర్. ఓకే అండి. ఈ జీరా కోర్‌లో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి.
అవేంటంటే ఓకే. టాస్క్ మేనేజ్‌మెంటు, కోర్ మేనేజ్‌మెంట్ అని. ఈ టాస్క్ మేనేజ్‌మెంట్ ఓకే. ఏం చేస్తదంటే, ఈచ్ డిపార్ట్‌మెంట్‌ని మానిటర్ చేస్తది. ఆ ఈచ్ ఓకే. డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళు చేసే వర్క్‌ని పర్ఫెక్ట్‌గా చేస్తున్నారా లేదా? ఇప్పుడు సపోజ్ పిల్లర్ డిపార్ట్‌మెంట్ ఉంది. మనం చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్‌తో వాళ్ళు బిల్డ్ చేస్తున్నారా లేదా? 60% సిమెంట్ కలుపుతున్నారా లేదా? 20% సాండ్ కలుపుతున్నారా లేదా? 10% అదర్ మెటీరియల్స్ కలుపుతున్నారా లేదా? ఇవన్నీ కూడా క్వాలిటీ చెక్ చేస్తదనమాట ఆ డిపార్ట్‌మెంటు. ఓకే అండి. అవి ఏంటనేది మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జర కోర్‌కొచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానది. ఓకే అండి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో? అర్థమైందండి. ఇప్పుడు ఇది జిరా కోరు ఇది చెప్పారు. ఇది చెప్పారు. నెక్స్ట్ ఇందాక ఓకే. పర్ఫెక్ట్ అండి. జేఎస్ఎం అండి? ఇవి చేస్తాం అదే అంటే లైక్ ఇప్పుడు ఎవరికన్నా టికెట్ రైజ్ చేయాలన్నా, ఇష్యూస్ ఉన్నా ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు జనరల్‌గా చెప్తాను నేను. మీదిప్పుడు హ్మ్. ఐఫోన్ ఉంది కదా! అవునండి. మీకు ఐఫోన్‌లో సమ్ ఇష్యూ వచ్చింది. బగ్ వచ్చింది. ఓకే అండి. ఓకే. మీరు కస్టమర్ ఈ కంపెనీని ఎలా కాంటాక్ట్ అవుతారు? ఎన్ని వేస్ ఉన్నాయి కాంటాక్ట్ అవ్వడానికి? కంపెనీని కాంటాక్ట్ అవ్వడానికి కస్టమర్ సపోర్ట్ ఒకటుంటది. లేదా డైరెక్ట్ ఈమెయిల్ ఒకటుంటది. ఫోన్ ఉంటదండి. వాట్సాప్ కూడా ఒకటుంటుంది. అవునండి. సో, ఇలాంటియన్నీ కూడా మనం క్రియేట్ చేసి కస్టమర్‌కిస్తాం. ఓకే అండి. అది జేఎస్ఎం పార్ట్. ఇప్పుడు మీకు కరెక్ట్‌గా చెప్పాలంటే జేఎస్ఎం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను క్లియర్‌గా అర్థమవుద్ది. ఇప్పుడు ఓకే అండి. సింగపూర్ కంపెనీ వచ్చి భారత్‌కి హ్మ్. అది ఇండియాకి ఇస్రో వరకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది. మీరు మాకొక ఓకే. శాటిలైట్ తయారు చేసి ఇవ్వండి. శాటిలైట్ తయారు ఓకే. చేసినందుకు గాను మేము మీకు ఒక బిగ్ లెవెల్‌లో ఉంటుందని టైప్‌లో 1 మినిట్. ఓకే. బిగ్ లెవెల్‌లో ఉంటుందని టైప్‌లో వాళ్ళు చెప్తారు. ఓకే. సో, ఓకే. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో ఈళ్ళు శాటిలైట్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసారు. సింగపూరోళ్ళకి ఇచ్చేసారు. సక్సెస్‌ఫుల్‌గా ఓకే. రన్ అవుతుంది. కానీ ఇక్కడ ఓకే. ఏముంటుందంటే కాంట్రాక్ట్ ఉంటుంది. ఈ ఓకే. సింగపూర్‌కి, భారత్‌కి కాంట్రాక్ట్ ఉంటుంది. మీకు మేము ప్రొడక్ట్ ఓకే. తయారు చేసి ఇచ్చిన తర్వాత మేము 2 ఇయర్స్ మీకు సపోర్ట్ ఇస్తామని. సపోర్ట్ ఓకే. ఇస్తాం. సో, ఫస్ట్ లెవెల్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ తయారు చేసి ఇచ్చేసారు. శాటిలైట్ ఓకే అండి. ఇచ్చేసారు వాళ్ళకి. అది జీరా ఎజైల్. జీరా, నెక్స్ట్ ఎజైల్. ఓకే. నెక్స్ట్ లెవెల్ ఏంటి? సపోర్ట్ ఇస్తున్నారు. అంటే దాంట్లో ఓకే. ఏదైనా ఒకటి పని చేయకపోయినా, లేతే ఏదైనా ప్రోగ్రామ్ తప్పుగా పనిచేస్తున్నా, వీళ్ళన్నీ కూడా క్లారిఫై చేసి ఆ పర్టిక్యులర్ సింగపూరోళ్ళకి అడుగుతున్నారు. ఇప్పుడు సింగపూరోళ్ళు ఏం ఓకే. చేస్తారంటే ఒక టికెట్ రైజ్ చేస్తారు. ఈ త్రూ జేఎస్ఎం ద్వారా. హాయ్ ఓకే. ఇస్రో వి ఆర్ ఫేసింగ్ సమ్ కెమెరా ఇష్యూ. పిక్చర్స్ ఓకే. నాట్ క్యాప్చర్డ్ ప్రాపర్‌లీ అని చెప్పి వాళ్ళు ఓకే. టికెట్ రైజ్ చేస్తారు. ఆ టికెట్ ఓకే రైజ్ అండి. చేయడానికి మనం పోర్టల్ తయారు చేసి ఆ సింగపూరోళ్ళకిస్తాం. ఓకే అండి. సో, కస్టమర్స్‌కి పోర్టల్సు, ఈ వాట్సాప్సు, ఈమెయిల్ ఓకే. కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా మనం కాన్ఫిగర్ చేసిస్తే, వాళ్ళు ఓకే. దాని ద్వారా మనకి యూజ్ చేస్తారు. ఇక్కడ మనకి పర్ఫెక్ట్. మీకు ఐఫోన్ టికెట్ ట్రేస్ చేయడానికి ఇప్పుడు జీరాలో యాక్సెస్ కావాలి. అవునా? ఓకే అండి. అవునండి. ఈ యాక్సెస్ కావడానికి అది ఫ్రీ‌కి యాక్సెస్ కాదు. ఇట్ ఈస్ ఎ పెయిడ్ ఏజెంట్ అది. అరౌండ్ ఓకే అండి. $16 పే చేస్తే గాని మనకి జీరా లైసెన్స్ రాదు. అవునండి. జస్ట్ ఒక ప్రాబ్లమ్ ఉందని చెప్పడానికి $16 మనం కస్టమర్‌కి ఇవ్వాలా? లేదండి. మీకు అర్థమైందా నా పాయింటు? ఇప్పుడు మనకి అర్థమైందండి. జీరాలో టికెట్ కస్టమర్ రైజ్ చేయడానికి జీరాలో తనకి హ్మ్. ఏజెంట్ యాక్సెస్ ఇవ్వాలి. ఏజెంట్ యాక్సెస్ హ్మ్. ఇవ్వడానికి అరౌండ్ $8-16 బిట్వీన్‌లో చార్జ్ చేస్తది జీరా. అట్లాషన్ కంపెనీ ఓకే. చార్జ్ చేస్తది. జస్ట్ నాకు హ్మ్. కెమెరా పని చేయట్లేదు అనడానికి మనం $8-16 ఇచ్చి ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి మనం ఏజెంట్ యాక్సెస్ ఇవ్వాలా? ఇవ్వలేం కదా! లేదండి. సో, హుహు. అలాంటి వాటి గురించి ఈ జేఎస్ఎం క్రియేట్ చేసి కస్టమర్‌కిస్తాం. అది ఫ్రీ సర్వీస్ అది. ఓకే అండి. ఆ ఫ్రీ సర్వీస్ పోర్టలు, ఫ్రీ సర్వీస్‌గా ఈమెయిల్సు ఇవన్నీ క్రియేట్ చేసి మనం కస్టమర్‌కిస్తే, కస్టమర్ వాటిని యూజ్ చేసుకొని మనకి టికెట్ రేస్ చేస్తాడు. ఫ్రీ కాస్ట్ అవి. ఓకే అండి. ఓకే అండి. సో, అది జేఎస్ఎం పర్పస్ అది. మీకు డీటెయిల్‌గా నేను పర్ఫెక్ట్ చెప్తాను అండి. వన్ బై వన్. యాహ్! అర్థమైందండి. ఓకే. అయితే పర్ఫెక్ట్. రేపు మార్నింగ్ జాయిన్ అవుతారా అయితే మరి? మీ ఇష్టం అండి. రేపు మార్నింగ్ జాయిన్ అవ్వమన్నా అవుతాను. లేదా ఈవినింగ్ సేమ్ మీరు ఈ టైమింగ్ ఏమైనా అవుతదండి మీరు చెప్పింది? నాకు ఈవినింగ్ అయినా పాసిబుల్. ఏ టైమ్ అయినా పాసిబులే నాకు. ఈవినింగ్ అంటే అదే నాకిందాక చెప్పారు కదా! ఒక టైమింగ్. అదే అంటున్నా నాకు నేను. సారీ. అదే నాకు మార్నింగు, మీకు నైటు. హ్మ్. అదైతే నాకింకా ఫ్లెక్సిబుల్ అండి. ఆ! అది అదే. అదే. చేద్దామండి. అదే అడుగుతున్నా. నేను 6:30 హ్మ్. కల్లా నేను మార్నింగ్ జాయిన్ అవ్వాలి. మీరు 8 కల్లా అవునండి. మీరు జాయిన్ అవ్వాలి. అవునండి.
ఓకే. ఫైన్. సో, నేను 8 పీఎం టు 10 పీఎం సీఎస్టీ నాది. అవును. ఓకే అండి. అదే 8 పీఎం టు 9:30 అన్నారు కదా సండే. 9:30 యాహ్! 1 ఫైన్. ½ అవర్. నేను కొంచెం ఓకే మళ్ళీ అండి. హ్మ్. యాహ్! ఓకే అండి. యాహ్! ఓకేనా? నేను చెప్పాను కదండీ బేసిక్‌గా. సో, నేను గ్రాస్ప్ చేస్తానండి మ్యాథ్స్. సో, అయిపోద్దిలెండి. యాహ్! హ్మ్. ఓకే. బట్ ఆహ్, యాహ్! నైస్ ఐ మీన్ నైస్ సెషన్ అండి. సో, మీరిలాగ ఎగ్జాంపుల్స్‌తో చెప్పడం వల్ల నాకు మీరిప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అంతా నా మైండ్‌లో రిజిస్టర్ అయిపోయిందండి. మీకు ఇలాగే ఉంటాయి క్లాసెస్. యాహ్! అదే అండి. మీకు మీ